ఎందుకు వాంతి చేసుకున్నావు? ఎందుకంటావేంటి నాగేశ్వరి, నీ కోడలు నిన్ను నాన్నమ్మని చేసేసింది. ఆ వాంతుల శబ్దం వింటుంటే నా నవనాడులు స్పందించి నా మేను పులకరించి పరవశించిపోతోంది. ఉత్తొత్తి పెళ్లికి ఊరేగింపెక్కువని మీరే అంత పులకరించిపోతుంటే నానమ్మ కాబోతున్న నాగేశ్వరి గారు ఇంకెంత పులకరించిపోతున్నారో. ఆ మొహం చూస్తే తెలియట్లా? ఏమ్మా, ఈ వాంతులు అవేనా? అంటే అత్తయ్య, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఇక నుంచి నువ్వు కాలు కదపడానికి వీల్లేదు, ఇటు చెంబొటు పెట్టడానికి వీల్లేదు. అది నిజంగానే మీ కొంప ముంచేసిందా అంటే? ఓసే రత్తాలు, బ్యాండ్ మేళం పిలిపించు. ఊళ్ళో అందరికీ మన దివానాలోనే భోజనాలని చెప్పి పురమాయించు. పంతులు గారిని పిలిపించు. గుళ్ళో పూజలు అభిషేకాలు చేయించాలి కదా. అలాగే మాచినేని వారి వంశానికి వారసుడు రాబోతున్నాడని ఊరంతా దండోరా వేయించు. నువ్వు కాసేపు ఆగక్క. అసలే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. మరి మనవడంటే మాటలా? అదెందుకు కక్కుకుందో చెప్పాల్సింది అది. మీరే కన్ఫర్మ్ చేసి ఓ హడావిడి చేసేస్తున్నారు. ఏ గీత, నిజమా? అది అది ఆవిడ చెప్పేదేంటి? ఉండండి, నేనే చెప్పేస్తాను. ఆ చెయ్యటివ్వండమ్మా. కడుపా కాకరకాయ తిన్నదరక్క వచ్చుంటాయి ఈ వాంతులు. ఏంటి అలా అనేసావు? ఈ అమ్మ గీత. అవునత్తయ్య, జర్నీ కదా, రాత్రి తిన్నది అరగలేదనుకుంటా. అవునా? మా నాగేశ్వరు నాకంటే ముందు నానమ్మ అయిపోయిందని ఎంత సంబరపడిపోయానో. నువ్వేంటక్క, నీలా నేను బయటపడలేదు గాని మనసులో నేనెంత సంబరపడిపోయానో. సారీ అత్తయ్య. ఎందుకో అత్తయ్య, ఇవి ఆ వాంతులనుకొని మనసులో అంత సంబరపడిపోతే నేను డిసప్పాయింట్ చేశాను కదా. మీరేం బాధపడకండి అత్తయ్య, ఏదో ఒక రోజు ఈ వాంతుల్ని నిజం చేస్తాను. నాకు తెలుసమ్మా, నువ్వేదైనా అనుకుంటే తప్పకుండా సాధిస్తావని. నువ్వా పని చేసి తీరాలి. మా నాగేశ్వర్ని నానమ్మని చేయాలి. అది చూసి నేను సంతోషించాలి. నీ ఒక్కదాని చేతిలో ఇంతమంది ఆనందాలున్నాయి. అది గుర్తుపెట్టుకుని ఆ పని మీద ఉండే. పెద్దవాళ్ల మాట నేనెప్పుడు కాదన్నానత్తయ్య. మీరెలా చెప్తే అలాగే. అది బుద్ధిమంతురాల లక్షణం. నువ్వు మరీ అంత డల్ అయిపోవద్దు నాగేశ్వరి. ఇప్పుడు ఏమైందని? కక్కులు రావాలంటే కాలాలు మారాలి. గడియారం ముళ్ళు ఇట్నుంచి అటెళ్ళేసరికి అదే అయిపోతుంది. నువ్వు పదవే రత్తాలు. అలాగేనమ్మా. ఈళ్ళొకళ్ళు. ఆంటీ, ఇవాళేదో కాకతాళీయంగా జరుగుండొచ్చు, కానీ ఏదో ఒకరోజు ఇదే నిజం కావచ్చు. కన్ఫర్మ్. ఈ లోపు దాన్ని ఏమైనా చేయడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకోండి.
ఈ టెన్షన్ని భరించడం నా వల్ల కాదు. ఛాన్స్ ఆ దేవుడివ్వడం కాదు, ఏదోలా నేనే తీసుకుంటాను. దాని మీద పగ తీర్చుకుంటాను. ఏవండి, ఏమో 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 మెరుపు తీగ ఎదురై నవ్విందేమో, ఏమో 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 వెలుగువాగు నాలో పొంగిందేమో, ఉందో లేదో ఏమో కాలి కింద నేలే కరిగిందేమో, మాయో మహిమో ఏమో నేల కాస్త నింగై మెరిసిందేమో, ఇన్నాళ్ళుగా ఇలాంటి వింత కంట చూడలేదే, ఇలాంటిదేదో ఉన్నదంటే విన్న మాట కాదే. రాధే 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 నెమలి కన్ను కలలో రూపం నీదే, రాధే 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 ఎడమ వైపు ఎదలో దీపం నీదే, లేదే లేనే లేదే ఇంత గొప్ప అందం ఇలలో లేదే, ఉండే చూసినట్టు ఎవరు అననే లేదే, పోల్చేదెలా ఇలా నీలాగా ఉంది నువ్వే, నమ్మేదెలా నిజం అని సమ్మోహపరచినావే. లాలీ లాలీ అంటూ జోలపాట పాడే పవనం నువ్వే, లేలే లేలే అంటూ మేలు కొలుపు పాడే కిరణం నువ్వే, నాలో భావం నువ్వే రూపు కట్టి ఇలా ఎదురయ్యావే, నాలో జీవం నువ్వే ఆశ పెట్టిన నిలా కవ్విస్తావే, లోన దాచుకున్న నాందాల ఊహ నువ్వే నా చెంత చేరి ఇంతలా దోబూచులాడినవే.
పెదవులపైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే యూసుల వరస వరస తగదనుకున్నా బావుందా ఇలా అదేదో జరిగిందే మనసా తెలుసా తెలుసా పెదవులపైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే యూసుల వరస వరస తగదనుకున్నా బావుందా ఇలా మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా చిచి నువ్వేంటి ఇక్కడ? నటించొద్దురా. అది కాదు ప్రియ, నేను అసలు ఏ గీత, రామ్ అంటే మగాడు, నీకు సిగ్గులేదా? సిగ్గుపడేంత తప్పు మేమేం చేసాం? దీన్నేమంటారు? మా ఆయన నన్ను దగ్గరికి తీసుకున్నాడు, తప్పేంటి? నేను నీ దగ్గర తీసుకోవడం ఏంటి? మరి ఇంకేంటండి? ఆపుతారా? అసహ్యం వేస్తుంది నాకు. ఏదో మీకే కొత్తగా పెళ్లి జరిగినట్టు, మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అందరికీ తెలియాలన్నట్టు ఈ పబ్లిక్ డెమోలేంటి? ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, మేమంతా ఉన్నాము, చూస్తే ఏమనుకుంటారో అని మినిమం కామన్ సెన్స్ కూడా ఉండకర్లా? అంత కామన్ సెన్స్ లేని వాళ్ళు ఎవరూ లేరిక్కడ. అయినా మా బెడ్రూమ్లోకి నువ్వు తొంగి చూస్తావని మేమెలా అనుకుంటాం? ఏమైందమ్మా? వీళ్ళకి ఇంకా హనీమూన్ ముచ్చట్లు తీరలేదనుకుంటా మావయ్య. ఇంకా కాశ్మీర్లోనే ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. పబ్లిక్ లోనే హగ్గులు ముద్దులు పెట్టుకోవడాలు. హగ్గులా? ఎరా? అయినా వాళ్ళ రూమ్లో వాడేదో పడతారు, మధ్యలో నీకేటమ్మా? వాళ్ళ రూమ్లో ఏదైనా పడమనండి, కానీ అదేదో తలుపులు మూసుకొని పడితే బాగుంటుంది కదా అని అంటున్నాను మావయ్య. ఇదిగా వాళ్ళ రూమ్లో వాడేదో పడతారమ్మా. తలుపులు మూసుకోవడం తెరిచిపెట్టుకోవడం అనేది వాళ్ళ ఇష్టం. అయినా వాళ్ళ బెడ్రూమ్ దగ్గర నీకేటమ్మా పని? నేనేం ఇక్కడ కాపలా కాయడానికి రాలేదు మావయ్య, క్యాజువల్గా ఇలా వెళ్తూ చూశాను. ఇదిగో అమ్మాయి, ఇంకెప్పుడు క్యాజువల్ కూడా పక్క రూమ్లోకి తొంగి చూడకో. పద పద. ఇదిగో అమ్మాయి, కాస్త తలుపులు మూసుకోమ్మా. లేకపోతే మా ముసలితో చూసిందనుకో, అనవసరంగా దానికి కూడా మూడు వచ్చేస్తుంది, నా మీద పడుతుంది, నాకు కష్టాలు వచ్చేస్తాయి. జాగ్రత్తలే, మూసుకోండి. నువ్వు ఆపుతావా? తలుపు ఎందుకు మూసేసావు? ఏమో, మళ్ళీ మీరు ఏ క్షణాన సడన్ గా దగ్గరికి తీసుకుంటారో డిస్టర్బెన్స్ ఎందుకులే అని. నేను నీ దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నాకు ఎప్పటికీ రాదు. కోతలు కొయ్యొద్దు. మీ అవసరాలేంటో ఆశలేంటో నాకిప్పుడిప్పుడే తెలుస్తున్నాయిలే. అంత ఖర్చు పెట్టి మామయ్య గారు ఇద్దరిని కాశ్మీర్ పంపించారు. ట్రిప్ వేస్ట్ అయింది అనుకున్నాను కానీ కాశ్మీర్ మీలో ఇలా కదలికలు తెస్తుందని అనుకోలేదు. కదలికలేంటి? అదే ఇన్నాళ్ల మన కాపురంలో
మొదటిసారిగా నన్ను దగ్గరికి తీసుకోవడం, కౌగిలించుకోవడం, ప్రేమగా నన్ను ముద్దు పెట్టుకోవడం. ఏయ్ నువ్వు ఆపు. ఆ హగ్గులు ముద్దులు నీకు కాదు, మరి ఆ వేరే వాళ్ళకి. నటించకండి. టచ్ చేయకు. ఓ అంటే మీరే టచ్ చేస్తారా? నేను రెడీ. రాక్షసి, నిన్ను మెడబట్టి బయటికి గంటేస్తాను. ఓ ఆ వంకతో నన్ను టచ్ చేయాలనేగా? చల్లకొచ్చి ముందు దాయడం ఎందుకు? నేనేమైనా అడ్డు చెప్తున్నానా ఏంటి? రాక్షసి. ఏమండి ఏమండి ఆగండి. ఈ రోజు నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఏదో ఒక రోజు మీరు పూర్తిగా నా సొంతం అవుతారన్న నమ్మకం నాకుంది. రత్తాలు, ఎప్పుడు వాగుడుకాయలో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేదానివి. ఈరోజు ఏంటే మాట్లాడటలేదు? ఏమైంది? బెంగమ్మా. నా మీద? నాకేమైందే? మీ మీద కాదమ్మా, నా మీద నాకే బెంగేస్తోంది. నీ మీద? ఇప్పుడు నీకేమైందని? జీతం ఇస్తున్నాను, ఏం కావాలంటే అది చూస్తున్నాను. జీతం సంగతి కాదమ్మా, నా జీవితం గురించి. పైటేసి 10 ఏళ్లయింది, కాని ఏం లాభం? ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. యవ్వనం ఏట్లోనూ జీవితం గోదాట్లోనూ కలిసిపోతుందేమోనని భయంగా ఉందమ్మా. అలా ఏడకపోతే ఎవరో ఒక కుర్రాడిని చూసి మాతో చెప్పొచ్చు కదే, మేమే దగ్గరుండి పెళ్లి చేయిస్తాం. అదే ప్రయత్నంలో ఉన్నానమ్మా. మ్యాపుల మీద మ్యాప్లేస్తున్నాను గాని ఎవ్వరూ పడందే. ఇంతకీ నీకెలాంటి కుర్రాడు కావాలో చెప్పవే, నేనే చూస్తాను. అంటే అంటే రత్తాలు, సిగ్గుపడకే, నీ మొహానికి అది సూట్ అవదు. అంటే అమ్మా, మన రాంబాబు గారు లేరమ్మా? ఆ, ఆయనంత హైటు, కలరు, ఆ పర్సనాలిటీ, ఆ అది, ఆ ఇది. ఏది? అదేనమ్మా. కాస్త అటు ఇటుగా రాంబాబులా ఉంటే ఓసారికి. అవును, గీతంటే గుర్తుకొచ్చింది. ఒకసారి వెళ్ళి గీతమ్మని పిలుచుకురావే. వద్దులేమ్మా, మీరు తిట్టింది చాలక ఇప్పుడు ఆవిడతో కూడా తిట్టించుకోవాలా? ఏదో మాట వరుసగా అన్నానమ్మా. ఛ, అందుకు కాదే, ఒకసారి వెళ్ళి పిలుచుకురా. సరేనమ్మా. ఉమ్. ఏంటత్తయ్య పిలిచారంట? రామ్మా, కూర్చో కూర్చో. ఏం లేదమ్మా, మీరు కాశ్మీర్ నుంచి తిరిగొచ్చాక నీతో మనసు ఇప్పుడు మాట్లాడదామంటే కుదరనే లేదు. ప్రయాణం అది అంతా బాగానే జరిగిందా? విమానం కదత్తయ్య, సుఖంగానే జరిగింది. ఇంకా అక్కడ ఏం చూశారు? ఆ ప్రదేశాలన్నీ చూసామత్తయ్య. గుడికెళ్ళాము, గుర్రాల మీద ట్రక్కింగ్కెళ్ళాము. ఆ హోటల్ గది అది చాలా బాగుందత్తయ్య. ఇంకేం చేశారు? ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు. చూసుకున్నాడు సరే అమ్మా, ఇంకేం చేశాడు అని. ఆ, అంటే అమ్మగారు, మీరేం అడుగుతున్నారో ఆవిడకి అర్థం కావడం లేదు. ఏదైనా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుండాలి. ఏం లేదమ్మగారు, మీరు కాశ్మీర్లో కొండలెక్కారా గుర్రాలెక్కారా అని కాదు,
మంచం ఎక్కారా కాపురం జరిగిందా అని అడుగుతున్నారు అమ్మగారు అంతే.